ప్రత్యేక హోదా ఇష్యూపై మరోసారి ట్విట్టర్లో స్పందించారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. ఈసారి తెలుగుదేశం పార్టీ ఎంపీ రాయపాటిని టార్గెట్ చేశారు. పోలవరం ప్రాజెక్ట్ కాంట్రాక్ట్ కోసం ప్రత్యేక హోదాని తాకట్టు పెట్టొద్దని రాయపాటికి సూచించారు. ఇలాంటి వ్యాపార ధోరణి రాజకీయాలతోనే తెలంగాణ యువతకి కోపం తెప్పించి ఆంధ్రోళ్లు దోచుకుంటున్నారనే అపవాదు తీసుకొచ్చారన్నారు. దురాశ, డబ్బు, పదవి వ్యామోహంతో భావితరాలు భవిష్యత్తును పాడు చేసే హక్కు మీకు లేదన్నారు పవన్. అంతకు ముందు ఆయన బీజేపీ, టీడీపీపై మరోసారి విమర్శలు చేశారు. విభజనకు ముందు పంచపక్షాలతో కూడిన స్పెషల్ స్టేటస్ ఇస్తామని మాటిచ్చి ఓట్లు వేయించుకుని అధికారంలోకి వచ్చి అన్ని రాష్ట్రాలకు సాధారణంగా ఇచ్చే నిధులకి స్పెషల్ ప్యాకేజ్ అని ముసుగు తొడిగి 2 పాచిపోయిన లడ్డూలు ప్రజల చేతిలో పెడతారని ప్రశ్నించారు పవన్. ప్రత్యేక హోదా ఇష్యూపై మరోసారి ట్విట్టర్లో స్పందించారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. ఈసారి తెలుగుదేశం పార్టీ ఎంపీ రాయపాటిని టార్గెట్ చేశారు. పోలవరం ప్రాజెక్ట్ కాంట్రాక్ట్ కోసం ప్రత్యేక హోదాని తాకట్టు పెట్టొద్దని రాయపాటికి సూచించారు. ఇలాంటి వ్యాపార ధోరణి రాజకీయాలతోనే తెలంగాణ యువతకి కోపం తెప్పించి ఆంధ్రోళ్లు దోచుకుంటున్నారనే అపవాదు తీసుకొచ్చారన్నారు. దురాశ, డబ్బు, పదవి వ్యామోహంతో భావితరాల భవిష్యత్తుని పాడు చేసే హక్కు మీకు లేదన్నారు పవన్. అంతకు ముందు ఆయన బీజేపీ, టీడీపీపై మరోసారి విమర్శలు చేశారు. విభజనకు ముందు పంచపక్షాలతో కూడిన స్పెషల్ స్టేటస్ ఇస్తామని మాటిచ్చి ఓట్లు వేయించుకుని అధికారంలోకి వచ్చి అన్ని రాష్ట్రాలకు సాధారణంగా ఇచ్చే నిధులకి స్పెషల్ ప్యాకేజ్ అని ముసుగు తొడిగి 2 పాచిపోయిన లడ్డూలు ప్రజల చేతిలో పెడతారని ప్రశ్నించారు పవన్.